హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ గౌతమి సోమో వ్లాగ్. మినీ వ్లాగ్ వచ్చేసి మండే రోజు మార్నింగ్ షూట్ చేసింది. ఇంకా అమ్మమ్మ ఇక్కడ సోము కోసం బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసింది అనమాట. ఇంకా లంచ్ బాక్స్కి ప్యాక్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ గోంగూర పప్పు అండ్ వైట్ రైస్ చేసింది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ముందు రోజు సోముని అడిగామన్నమాట, ఏం చేయాలి సోము అనేసి అడిగితే చాలా రోజులు అయిపోయిందనమాట మేము రాగి ముద్ద తినక, అందుకనేసి రాగి ముద్ద తినాలనిపిస్తుంది గౌతమ్, రాగి ముద్ద చేయమని చెప్పాడు. అందుకే అమ్మమ్మకి చెప్తే ఇంకా అమ్మమ్మ రాగి ముద్ద చేసేసింది. ఇంకా అందులోనూ పప్పులో కాంబినేషన్ రాగి ముద్ద చాలా బాగుంటుంది కదా బ్రేక్ఫాస్ట్కి. ఇంకా అదే తిన్నాము. అండ్ ఇంకా సోము కూడా రెడీ అయిపోయాడు అనమాట ఆఫీస్కి వెళ్ళడం కోసము. ఇంకా నేను తన లంచ్ బాక్స్ ప్యాక్ చేసి అక్కడ పెట్టేశాను. ఇంకా ఇది పోపులు పెట్టి అనమాట, ఇది అమ్మమ్మ క్లీన్ చేసి నీట్గా పెట్టిందనమాట, తుడిచేసి ఇందులో ఫిల్ చేసుకోమని చెప్పేసి. సో అందుకనేసి అది కూడా చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ ఇంకా అందులోకి అన్నీ ఫిల్ చేయాలి నేను. ఇంకా ఇక్కడ శనక్కాయ పప్పు పీనట్స్ అన్నీ వేయించి పెట్టాను అనమాట. ఈ గోంగూర మొన్న సోము తీసుకొని వచ్చాడు కదా, పెద్ద పెద్ద కట్టలు తెచ్చాడు అనేసి వ్లాగ్లో చూపించాను కదా. సో ఈ కొరియాండర్ లీవ్స్, ఈ గోంగూర అమ్మమ్మ ఏం చేసిందంటే నీట్గా క్లీన్ చేసి అన్ని తీసి అన్నీ పెట్టిందనమాట. బట్ నీట్గా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా అలానే పెట్టేసింది అనమాట. నార్మల్గా కవర్ ఓపెన్లో పెట్టింది, అది మొత్తం పాడైపోయింది. గోంగూర కూడా పాడైపోయింది. కొద్దిగా పప్పులోకి వేసి రిమైనింగ్ అలానే ఉంచిందనమాట. చట్నీ చేయమని చెప్పాను అనేసి. సో అందుకనే నేను అక్కడ పీనట్స్ వేయించి పెట్టాను అనమాట గోంగూర చట్నీ కోసము. అండ్ ఇంకా కొరియాండర్ పాడైపోయి ఉంటే తీసేసి నీట్గా అక్కడ పెడదామనేసి ఇంకా అక్కడ పెట్టాము. అండ్ తర్వాత సోమునే పూజ చేసేసాడనమాట మార్నింగే. ఇంకా కేదర్ నార్మల్గా నిద్ర లేవగానే తనే కార్ దిగి వచ్చేస్తాడనమాట హాల్లోకి. బట్ ఈరోజు అమ్మ అని పిలుస్తుంటే వెళ్ళాను. ఇంకా దానికి నార్మల్గా లేసేసరికి ఇంకా కళ్ళు ముందు లేకోకుంటే ఒక్కొక్కసారి భయపడి ఏడ్చుకుంటూ వస్తాడు, లేదంటే ఒక్కొక్కసారి పిలుస్తాడనమాట. సో అలాగే ఈరోజు కూడా పిలిచి హ్యాపీగా గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాడు అనమాట. సో అలా చెప్తూ ఉంటాడనమాట, గుడ్ మార్నింగ్ చెప్పు అంటే ఇలా హక్ చేసుకుంటాడు. సో అది అనమాట కేదారు. ఇంకా తర్వాత సోము వెయిట్ చేస్తున్నాడు, రాహుల్ బండి తీసుకెళ్ళాడనమాట. సో ఏదో వర్క్ ఉందనేసి తన బండి సర్వీసింగ్ ఇచ్చాడనేసి. సో ఇంకా తను వస్తే వెళ్దాం ఆఫీస్కి అనేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇంకా కాసేపు వెయిట్ చేసిన తర్వాత రాహుల్ వాళ్ళ బ్రదర్ వరుణ్ వచ్చి ఇచ్చేసి వెళ్ళాడు. ఇక్కడ మా కేదర్ని చూసారా, ఎంత ఫుల్ బ్లష్ అయిపోతున్నాడు, ఎంత హ్యాపీగా ఉన్నాడో వాళ్ళ నాన్నని చూసి. ఇంకా మార్నింగ్ లేవగానే సోము కనిపించాడు అని అంటే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. ఇలా మనం ఏమీ అడగకపోయినా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటాడనమాట. హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం, కిస్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడనమాట మార్నింగ్ లేవగానే. సోము నేను కనిపించామని అంటే. సో అదనమాట. ఇంక ఇంతలో వరుణ్ బండి తీసుకొని వచ్చేసాడనమాట. ఇంకా వాళ్ళ ఆఫీస్ వాళ్ళ కోసం కోవా, ఒలిగలు, కోవా అవన్నీ తీసుకొని వచ్చాడనమాట. వాళ్ళు లీవ్ పెట్టున్నారు, సోము వెళ్తున్నాడు ఇవ్వమని చెప్పడానికి. సో అదనమాట. ఇంకా అవే ఇక్కడ చూపిస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.